తెలంగాణ కళాకారుల అభ్యంతరాలు ఏంటో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు కొందరు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అసలు నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్నది మన కల్చరల్ ఐడెంటిటీ కోసం అందరూ ఫైట్ చేశారు. రాష్ట్రం వచ్చింది 11 సంవత్సరాలు అయింది. అంతకుముందు ట్యాంక్ బండ్లో ఆంధ్రప్రదేశ్ విగ్రహాలు పెట్టారు, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టలేదన్నారు. 11 సంవత్సరాలు పాలనలో ఉన్నది ఎవరు? తెలంగాణ వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళు ఎవరు పాలకులు కాలే కదా. కేసీఆర్ అయినాడు, తర్వాత రేవంత్ రెడ్డి అయినాడు కదా. ఇద్దరు తెలంగాణ నుంచే కదా. ఎన్ని విగ్రహాలు పెట్టారు కొత్తగా ట్యాంక్ బండ్లో? ఒక జి వెంకటస్వామి విగ్రహం ఒకటే పెట్టారు. మిగతా ఎన్ని విగ్రహాలు పెట్టారు? రెండవది, రవీంద్ర భారతి పేరులోనే రవీంద్రనాథ్ ఠాగూర్ను ఎప్పుడో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియం. జాతీయ నాయకుల విగ్రహాలు, జాతీయ నాయకుల పేర్లు పెడుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఉంది, మహారాజా అగ్రసేన్ ఉంది, ఇక్కడ బంజారా హిల్స్ లో మహారాజా అగ్రసేన్ చౌక్ ఉంది. పెడుతున్నప్పుడు ఓన్లీ ఆంధ్ర ప్రాంతం అని చెప్పి మనం ఎందుకు వివక్ష చేయడం? బాలసుబ్రహ్మణ్యం ఆయన నెల్లూరులో పుట్టి, తమిళనాడులో చెన్నైలో సెటిల్ అయ్యి, కర్ణాటక వాళ్ళకి ఆరాధ్య దైవమై, హిందీ వాళ్ళకు కూడా చాలా 14 భాషల్లో పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం. 40,000 పాటలు పాడారు. 40,000 పాటలు అంటే మీరు ఆలోచించారు. రోజుకు 300 సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 40,000 పాటలు పాడాలంటే ఎన్నేళ్ళు పట్టాలి? 365 ఇంటూ 10 3,650. 365 ఇంటూ 100 వేసుకుంటే ఎంత? 365 ఇంటూ 100 వేసుకుంటే 36,500 వస్తుంది. అంటే 100 సంవత్సరాలు జీవించేది రోజుకు ఒక పాట పాడినా 36,500 అవుతాయి. 50 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు జీవించాలి కదా, పుట్టిన నుంచే పాట పాడలే కదా. సో రోజుకు ఒక్క పాట పాడినా 36,500 అవుతాయి. కానీ 40,000 పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అంతకంటే మించి లెజెండరీ సింగర్ ఎవరుంటారు? పొద్దున్న లేవగానే ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనకు గుర్తుకొస్తారు. కొన్నిటిని మనం ప్రాంతాలకు ఆధారంగా చూడకూడదు. సరే, జయ జయ తెలంగాణ పాట దేశం గర్వించదగ్గ వ్యక్తి ఒక రాష్ట్రానికి పరిమితం చేసి చూడకూడదు కదా. ఎస్, అందుకని నేను అంటున్నా, తెలంగాణ విగ్రహాలు పెట్టండి. రవీంద్ర భారతిలో 1 కాదు 10 పెట్టండి, అందశ్రీ పెట్టండి, గద్దరు పెట్టండి, ఇంకా పెట్టండి. కానీ ఈ ఆబ్జెక్షన్ కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం నేనేం చెప్తా అంటే, విజయవాడలో, వైజాగ్లో కూడా తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టాలి. ఉమ్మడి రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వన్ సైడ్ లవ్ అన్నది కుదరదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద మంది చేసుకోవాలి. పివి నరసింహారావు విగ్రహం పెట్టాలి, దేశానికి ప్రధానమంత్రి. పెట్టారు 1-2 చోట్లు. కానీ ఇంకా తెలంగాణ వైతాళికులు, తెలంగాణ కల్చర్ సంబంధించిన విగ్రహాలు పెడితే యాక్సెప్టబిలిటీ ఉంటుంది కదా. సో అది కూడా చేయాలి. తెలంగాణ పాట పాడకపోవడమే ఎస్పీ బాలుపై అదేం జరిగిందో మనకు తెలియదు. అది కారణం అంటున్నారు జయ జయ తెలంగాణ. ఆ సమయంలో ఒక వర్డ్ తీసేసి స్వరాష్ట్రమై తెలంగాణ. మరి ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది మంత్రులు కాలేదు రాష్ట్ర కేబినెట్ లో? కేసీఆర్ కేబినెట్ లో అయినారు కదా. అడిగితే ఏమని చెప్పాడు ఆయన? ఏమని చెప్పారు? నాది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. అవునా కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఏమంటది? రైఫిల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, కాల్పులు జరిపాడు, ఉద్యమకారులు అంటారు. ఆయన ముఖ్యమంత్రి కాలేదా? మరి మంత్రులు ముఖ్యమంత్రులు అయినప్పుడు విగ్రహం పెట్టడానికి సమస్య ఏంది? రాష్ట్ర సాధన అన్నది ఒక ఫేజు అయిపోయింది. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. బట్ ఐ విల్ రెస్పెక్ట్ అదర్ ఒపీనియన్స్ ఆల్సో. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నా ఒపీనియనే కరెక్ట్ కావాలని లేదు. డిబేట్ లో మనం వేరే ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అదే అటెండ్ అవుతాడు. ఆయన భయపడ్డాడు, వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేసేసరికి ఎక్కడ నన్ను మళ్ళీ తెలంగాణవాది కాదు, సమైక్యవాది, మళ్ళీ చంద్రబాబు చుట్టం, చంద్రబాబు అదని చెప్తారని భయపడి లాస్ట్ మూమెంట్ లో అటెండ్ కాలేదు. ఢిల్లీలోనే ఉండిపోయినారు రాహుల్ గాంధీతో ర్యాలీతో. సో నేనేమంటే, ఇంకా రాష్ట్రం వచ్చిన 11 సంవత్సరాల తర్వాత కూడా అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం గురించి క్వశ్చన్ వస్తుందంటే ప్రాబ్లం మరి పాలకుల్లో ఉంది, లీడర్షిప్. ఇంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేస్తున్నారు? 11 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కల్చరల్ ఐడెంటిటీ గురించి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయంటే, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళు గో బ్యాక్ అంటారంటే ఇన్సెక్యూరిటీలో ఉన్నట్టు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదంటే, ఒక ఎస్పీ బాలు విగ్రహం పెడితే అక్కడ ఏం తెలంగాణ దానికి ఏం జరగదు. ఎస్పీ బాలు ఏం అవుట్ రైట్ గా తెలంగాణ రాష్ట్రమే వద్దని చెప్పలే కదా. రాష్ట్రమే వద్దన్న వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ఇంకా పెద్ద పదవులు అధిరోహిస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. జగ్గారెడ్డి చెప్పాడు, సంగారెడ్డిలు నాకు సమైక్య రాష్ట్రం కావాలన్నాడు. ఆయన సంగారెడ్డిలో ఎమ్మెల్యే గెలవలేదా? 2018లో గెలిచాడు కదా. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లేడా?
తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేకించిన వాళ్ళు కదా, తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకించిన వాళ్ళే కదా, వాళ్ళ మంత్రివర్గంలో లేరా? మరి వాళ్ళందరినీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక్కడు ఏం తప్పు చేశాడని అంటారు? అది కరెక్ట్ కాదు అని అంట ఒకటి. రెండోది ఏంటంటే ఎట్ ది సేమ్ టైం నేను ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు, కర్ణాటక 2 రాష్ట్రాలు కొట్టుకుని కావేరీ జిల్లాల సమయంలో ఏంటంటే చెన్నైలో కన్నడ వాళ్ళ విగ్రహాలు పెట్టారు, బెంగళూరులో తమిళుల విగ్రహాలు పెట్టారు. అర్థమైంది కదా? ఇప్పుడు రజనీకాంత్ మహారాష్ట్ర వ్యక్తి, బెంగళూరులో పుట్టి తమిళనాడులో, చెన్నైలో తమిళనాడు పరిశ్రమని వెళ్ళాడు. తమిళం తప్ప వేరే కన్నడం తప్ప వేరే లాంగ్వేజ్ రాదు ఒక దశలో రజనీకాంత్. బట్ తమిళనాడులో ఆయన అభిమానులు ఎట్లా ఉన్నారు? సో అట్లా మనం ఇంకా కూడా ఇప్పుడు ఇటువంటి కల్చరల్ ఐడెంటిటీ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి ప్రాబ్లం పాలకులది. ఎందుకు ఇంకా వస్తున్నాయని కూడా ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కడ దాన్ని రిజాల్వ్ చేయాలి. మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు.